దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయనను ఆరాధించుట కొరకు, ఆయనను స్తుతించుట కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వచన భాగాన్ని మనము చదువుకుందాం. ప్రభు మనకు నేర్పబోయే విషయాలను, తెలియజేసే విషయాలను ఆసక్తిగా వినటానికి ప్రార్థన పూర్వకంగా ఉందాం. కీర్తనల గ్రంథము మనము చూసినట్లయితే 146వ కీర్తన, కీర్తనల గ్రంథము 146వ కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ 146వ కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. రెండవ భాగంలో చూస్తున్నాం, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకనగా వాణ్ణి ఎవరైతే తన మీద ఆశ పెట్టుకుంటారో వారిని ఆయన ధన్యులుగా చేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన వర్తమానము అదే, తన కొరకు కనిపెట్టుకునే వారిని ధన్యులుగా చేసే దేవుడు. ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుంటారో వారందరినీ కూడా ఆయన ధన్యులుగా చేసే దేవుడు. నిజంగా బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు ఎవరెవరు దేవుని కోసం కనిపెట్టుకున్నారు, ఎవరెవరి జీవితాలను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు, ధన్యులుగా, ధన్యకరంగా వారి జీవితాలను ప్రభు మార్చాడు అనేది దేవుని పరిశుద్ధ గ్రంథము మనము చదివినట్లయితే, ధ్యానించినట్లయితే ఆ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోగలము. దేవుని యొక్క వాక్యము మరొక చోట ఈ విధంగా రాయబడింది. 130వ కీర్తన 7వ చరణములో మనం చూస్తాము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఎంత గొప్ప మాట! ఇశ్రాయేలు, నీ ఆశలన్నీ కూడా నువ్వు దేవుని మీద పెట్టుకో, నీ దేవుడైన యెహోవా మీద పెట్టుకో. ఎందుకంటే ఆయన దగ్గరనే నీకు కృప దొరుకుతుంది. చాలాసార్లు మనము చేస్తున్న ప్రార్థన యొక్క ఆ అంశం యొక్క విలువ ఏంటో చాలాసార్లు మనకు తెలియకుండానే ఆ అంశాలు పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇక్కడ మనం చదువుకున్న వాక్యమే 130వ కీర్తన 7వ చరణం. కృప కొరకు మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నీ కృప మాకు కావాలి, ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కృప ఎంత గొప్పదో చాలాసార్లు దాన్ని మనం గుర్తించాం. కృప ఎంత గొప్పది అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. ఈ పదం కూడా అసలు అర్థమైందా? ఈ వాక్యం కూడా మనకు అర్థమైందా? ఈ లైన్ మనకు అర్థమైందా? అసలు నీ కృప జీవము కంటే ఉత్తమమైంది అనగా ఒక వ్యక్తి చనిపోయి లేస్తే ఎంత గొప్పదిగా ఉంటుంది ఆ కార్యం, ఎంత ఎంత ఆశ్చర్యకరంగా ప్రపంచం మొత్తం వాడికి వచ్చి చూస్తుంది కదా, ప్రపంచం మీడియా ఆడికి వస్తుంది కదా. మరణము నుంచి లేచే పరిస్థితి ఎంత గొప్పది! అంతకంటే కూడా దేవుని యొక్క కృప గొప్పది, జీవము కంటే గొప్పది. మనం దేన్ని అడుగుతున్నాం? జీవాన్ని కాదు, జీవము కంటే ఇంకా పైనున్నదాన్ని అడుగుతున్నాం. కానీ మనకు అర్థమవుతుందా? మనమైతే అడుగుతూ ఉంటాం, ప్రభువా నీ కృప అనుగ్రహించు. అయినప్పటికీ దేవుడు తన కనికరం చేత ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. గనుకనే శక్తి సామర్థ్యాల చేత సంపాదించుకోననివన్నీ ఈరోజు మనం కలిగి ఉన్నాం. దేవునికి ఒక స్తోత్రం చెప్పుదాం. కృప ద్వారా సంపాదించుకునేది మనుషుడు ఎన్నడూ కూడా, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి హృదయంలో, మనిషి తన శక్తి చేత గాని, జ్ఞానం చేత గాని, బలము చేత గాని, డబ్బు చేత గాని, మరి దేని చేత కూడా సంపాదించుకోలేడు. దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించేవన్నీ ఆ అంతస్తుకు సంబంధించిన విషయాలు అవి. ఉదాహరణకు మనం అందరం స్తుతించడానికి, జీవితకాలం స్తుతించడం కొరకైన అంశం, మనకు రక్షణ ఇచ్చాడు చూసారా, మన పాపాలను క్షమించాడు చూసారా, తన రక్తముతో మనల్ని కడిగాడు చూసారా, పరిశుద్ధులుగా చేశాడు చూసారా. మీరు కృప చేతనే రక్షించబడితిరి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా తన జ్ఞానము, బలము, డబ్బు, దేని ద్వారా, అధికారం, ఐశ్వర్యము కావచ్చు, దేని ద్వారా కూడా సంపాదించుకోలేడు రక్షణను. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే దాన్ని పొందగలడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు, నీవు యెహోవా కొరకు ఆశతో కనిపెట్టుకోను. ఎందుకంటే కృప ఆయన దగ్గరే నీకు దొరుకుతుంది, కృప దొరుకుతుంది నీకు.
దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే ఎన్నో విషయాలు మనం పొందుకుంటాం. అందులో చాలా ప్రాముఖ్యమైనది కృప దొరుకుతుంది అన్నాడు. ఈ కృపలోనే అన్నీ ఉన్నాయి. మరి అంతకుముందు అప్పట్లో మనం విన్నాము కృపలో నుండి మనకు కలిగే ఆశీర్వాదాలు కదా, మర్చిపోయాం కదా. ఇదిగో ఈ రోజైతే ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఎంత ఆశీర్వదిస్తాడు, ఎంతగా దేవుడు దీవించేవాడై ఉన్నాడు, ఎంత ధన్యులుగా ఆయన చేస్తున్నాడు నిజంగా అనేది మనం గ్రహించినప్పుడు ఆయనను మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవా, నిజంగా నీ కొరకు కనిపెట్టుకున్న వారిని నువ్వు ఎంత ధన్యులుగా చేసే దేవుడవయ్యా అని దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. అందుకే ఈ వర్తమానాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఇందులో నుండి ఒక 3 విషయాలు, ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాము. 3 విషయాలు మనము త్వరగా నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారిని ధన్యులుగా చేసే దేవుడు అన్న ఈ అంశములో మొదటిగా ఆయన వారిని చూడకుండా పోడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఎవరు ఆయన కోసం కనిపెట్టుకుంటున్నారో ఆయనను చూడకుండా పోడు. షార్ట్ కట్ లో చెప్పాలంటే చూడకపోడు. ఆయన వారిని తప్పకుండా చూస్తాడు. ఆయన వారిని కనిపెట్టును. ఆయన వారిని గుర్తిస్తాడు. వారు ఎంత మూలకు ఉన్నా కానీ, వారు సమాజంలో వాళ్ళు ఫోకస్లో వారు లేకపోయినా, ప్రత్యక్షంగా వారు కనబడకపోయినా, వారు ఎంత రహస్యంగా ఉన్నా, ఎంత మారుమూల ప్రదేశంలో ఉన్నా, ఒకవేళ వాళ్ళు బంధకాల్లో ఉన్నా, ఒకవేళ వారు ఈ సమాజమునకు చేత మరువబడిన పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను చూడకుండా పోడు, నిన్ను విడిపించకుండా ఉండడు. ఆయన నిన్ను కనిపెడతాడు. ఆయన జీవితంలో కార్యం చేసేవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరు చూడకపోయినా, ఎవరు కనిపెట్టకపోయినా ఆయన నిన్ను చూస్తాడు. ఎవరు ఆయన కోసం కనిపెడుతున్నారో వారిని ఆయన బాగుగా ఎరుగును. హల్లెలూయా. ఎక్కువగా మనకు బాగా దీని విషయంలో చెప్పాలనుకుంటున్నప్పుడల్లా ముందుగానే టకీమని వచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ జక్కయ్య. హల్లెలూయా. రెండవ ఎగ్జాంపుల్ హాగరు. జక్కయ్య గురించి మనం చూస్తే యేసు క్రీస్తు ఎవరో చూడాలన్నటువంటి ఆశ ఆ జక్కయ్యకు ఉంది. యేసు ఎవరో నేను చూడాలి, ఆ ఆశ ఆయనలో ఉంది. ఎందుకు యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు? అసలు జక్కయ్య యేసు ప్రభుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఆయన గురించి విన్నాడు గనక. ఇది కొత్త విషయం. హల్లెలూయా. శతాధిపతి యేసును గురించి విన్నాడు. సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తుని గురించి విన్నాడు. శతాధిపతి, సమాజ మందిరపు అధికారి, రాహాబు అనే స్త్రీ యెహోవాను గురించి, కార్యాలను గురించి విన్నది. ఇలా మనం చెప్పుకుంటూ పోతాం. కానీ జక్కయ్య కూడా యేసుక్రీస్తును గురించి విన్నాడు. అందుకే అటువంటి మహోన్నతమైనటువంటి ఆయనను ఒకసారి చూడాలనుకున్నాడు. కానీ వీలు పడలేదు ఆయనకు. ఆయన ఉన్న పరిస్థితుల మధ్యలో ఆయనకు వీలు పడలేదు. ఆ పరిస్థితులు ఎంతో కష్టమైనా కూడా ఆయన చూడాలన్న ఆశ ఆయనలో చచ్చిపోలేదు. చూస్తే గాని ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు. ఎంత ఆశ ఉంది చూడండి, ఎంత ఆశ ఉంది. అలాంటి ఆశతో యేసు ప్రభువుని చూడాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసి చివరికి ఏ ప్రయత్నం సక్సెస్ కాకపోగా ఒక ప్రయత్నం మాత్రం సక్సెస్ అయింది. అదే ఒక చెట్టు ఎక్కాలనుకున్నాడు. అయితే దగ్గరలో పాపం అనుకూలమైన చెట్టు లేదు. ఒక మేడి చెట్టు ఉందంట. మన పిల్లలు కేరళకి వెళ్ళినప్పుడు ఆ మేడి చెట్టు అంటే ఇదే అని చూపించారట. ఆ ఫోటోలు నాకు కూడా చూపించారు. అలాంటి ఒక చెట్టు, ఒక వయసులో ఉన్నవాడు ఆ చెట్టు ఎక్కడ వయసులో ఉన్నవారు కష్టమే మామూలుగానే. అటువంటిది మేడి చెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వేరే చెట్టు లేదు. మరి ఎలా అయితే యేసును నేను చూడాలి, ఇంత ఆశపడి ఆయనను చూడాలని ఆయన కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని సమయాన్ని వెచ్చించి, బలాన్ని వెచ్చించి, జ్ఞానాన్ని వెచ్చించి, ఈ 3 మాటలు సరిపోయాయి జక్కయ్యకు. నీ దేవుడైన యెహోవాను, ఈ 3 జక్కయ్య సరిపోతే చూడండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ బలముతో. 3 వస్తాయి. ఒకటి జ్ఞానానికి సంబంధించిన విషయం వస్తుంది. రెండవది మనసుకు సంబంధించిన విషయం, హృదయము మనసు అనేది వస్తుంది. మూడవది బలం. తన బలాన్ని వెచ్చించాడు కదా, చెట్టెక్కాడు. తన జ్ఞానాన్ని వెచ్చించాడు కదా, ఆలోచించాడు. తర్వాత మనసులో ఆశ ఎంత ఉందో గంపెడు అంటారు కదా, ఎంత ఆశ ఉంది. ఆశ ఉందే కదా, ఉంటేనే కదా ఇవన్నీ చేసింది.
ఈ 3 అలా నువ్వు వెతికితే నీ దేవుడైన యెహోవా నీకు ప్రత్యక్షమగును. అద్భుతం. జక్కయ్య 3 నిజంగా ఎవరెవరు భక్తులయ్యారో వాళ్ళ జీవితాలు మనం స్టడీ చేస్తే వాళ్ళ జీవితాల్లో ఈ సుగుణాలు మనకు కనబడతాయి. అందుకే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని చూడకుండా పోలేదు, దాటిపోలేదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలా చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఇదంతా ఎవరు గుర్తిస్తున్నారో గుర్తించట్లేదో గాని హృదయాలను పరిశీలించే దేవుడు, మాట నాలుకకు రాకమునుపే పూర్తిగా దాన్ని ఎరిగి ఉన్న దేవుడు మాత్రం ఏంటండి, ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు. కనుకనే ఆయన రోడ్డు విడిచిపెట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టు కిందకు వచ్చాడు. నేను ఎప్పుడు అంటానాడు, మీటింగ్ పెడతాడేమో, కాసేపు ఇక్కడ ఆగుతాడేమో అని అందరూ అనుకొని ఉంటారు బహుశా. కానీ యేసు ప్రభు చెట్టు కిందకు వచ్చి కూర్చోలేదు, ప్రసంగాలు చేయలేదు, కాసేపు విశ్రాంతి తీసుకోలేదు. కానీ తల పైకెత్తి ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్యా అని పిలిచాడండి. హల్లెలూయా. ఆ మాట చాలండి, అదే ఒక ప్రసంగం అసలు. హల్లెలూయా. అదే ఒక ప్రసంగం. నామకరణంలో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ పేరు మీద మరొక ప్రసంగం వినాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన మన పేరే కాదు, మన బ్రతుకు, మన జీవితం, మన స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడే జక్కయ్య అంటారు కదా, ఆకర్షించబడ్డాడు. నేను నా పేరు పెట్టి పిలుస్తున్నా, నా పేరు తెలుసా, నేను ఎవరికి తెలియకుండా అసలు నాలాంటి వాడు యేసుక్రీస్తు భక్తి ఇవన్నీ విషయాలకు నేను ఆసక్తి చూపేవాడిని కాదు. కానీ ఎందుకో ఈ రోజు అలా నాకు ఆలోచన వచ్చింది. ఈ రోజు నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను, ఎదురు చూశాను. ఇదే రోజు ప్రభు నన్ను దర్శిస్తున్నాడు. చూడు, నా పేరు పెట్టి పిలిచాడు చూడు అని ఎంత జక్కయ్య హృదయము పరవశించిపోయిందో నిజంగా ఆ రోజు. కాబట్టి మొదటి ఎగ్జాంపుల్గా చూస్తే మనము ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ధన్యులుగా చేస్తాడు అన్న ఈ అంశంలో వారిని ఆయన చూడకపోడు. ఈ మాట ద్వారా ప్రభు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నిన్ను చూడకుండా పోడు ఆయన, తప్పకుండా నిన్ను ఆయన దర్శిస్తాడు, నిన్ను కలుసుకుంటాడు ఆయన. అదిగో జక్కయ్యను ఆయన కలుసుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పేరు పెట్టి ఆయన పిలిచాడు. అది మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. అదే విధంగా మనం చూస్తే సుమేయోను అనేటువంటి వ్యక్తి కనబడతాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆయన ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడంట. ఇశ్రాయేలు వారందరికీ ఒక గొప్ప ఆదరణ కలుగునట్లుగా లోక రక్షకుడు భూమి మీద జన్మిస్తాడనే ప్రవచనం, ఆ వార్తను విన్న, ఆ యొక్క ప్రవచనాలను తెలుసుకున్న సుమేయోను కనిపెడుతున్నాడు. అంతేకాదు ఆయనకు పర్సనల్ గా కూడా ఒక దేవుని మాట ప్రవచనం ఉంది. ఏంటది? నీవు ఇశ్రాయేలు యొక్క ఆదరణకరమైనటువంటి శిశువును లేదా లోక రక్షకుణ్ణి, క్రీస్తును, మెస్సియాను చూసే వరకు నువ్వు చనిపోవు. నేను అనుకుంటూ ఉంటాను, ఆయన 100 కట్ల పాములు కలిసినా చచ్చిపోడు. ఎందుకో తెలుసా? వాగ్దానం అంత గొప్పది. హల్లెలూయా. వాగ్దానం అంతా గొప్పది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చనిపోవాలో దానికి ఒక విషయం ఉంది. మెస్సియాను చూస్తే తప్ప ఆయన చనిపోడనప్పుడు ఈలోపు ఎన్ని ప్రమాదాలు కలగని, ఎన్నిసార్లు ఇప్పటి భాషలో చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని మరణ పడక మీదకి వెళ్ళని ఆయన చనిపోడు. వాగ్దానం యొక్క శక్తి గూర్చి కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే ఆయన ఆ విషయంలో తప్పిపోడు. హల్లెలూయా. దానికి ఎంత కట్టుబడి ఉంటాడు. కొన్నిసార్లు మనమే కొంచెం నమ్మకత్వం ఉన్న కొంచెం నమ్మకత్వాన్ని ఎప్పుడు దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్న మనమే ఎంత ప్రయత్నం చేస్తామో. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపించాలండి. ఏంటండి? నమ్మకం అనే పేరు భూమి మీద కలగడానికి ఆధారమైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎంత నిరూపించుకుంటాడండి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, వాటన్నిటిని ఆయన మార్చి ఆయన చెప్పిన దాన్ని ఆయన నెరవేర్చుకునేటువంటి గొప్ప దేవుడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే రూతు గ్రంథములో మనం చూస్తాం. రూతు గ్రంథంలో అక్కడ మరి కరువు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క నయోమి కుటుంబం కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. సరే, ఏది ఏమైనా అనేక శ్రమలు, కష్టాలు నయోమి తన జీవితంలో ఎదుర్కొంది. తన కుమారులకు వివాహం చేసింది. మోయాబు దేశంలో కుమారులు చనిపోయారు, కోడళ్ళు మిగిలారు. చివరికి ఒక్క కోడలే తనతో ఉండడానికి నిశ్చయించుకుంది. ఆ పరిస్థితుల మధ్యలో తిరిగి ఆమె
తిరిగి ఆమె తన యొక్క ప్రాంతానికి రావటాన్ని గూర్చి మరి రూతు గ్రంథములో మనం చూస్తాము. తిరిగి ఆమె తన ప్రాంతానికి వచ్చేటప్పుడు ఒక మాట రాయబడి ఉందండి. ఈ ఉదయకాలం అది నన్ను ఆకర్షించింది ఈ సబ్జెక్టుకు సంబంధించి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. సరే, మధ్యలో ఓర్ప అయిపోయింది. సిద్ధపడుతున్న టైంలోనే కనబడుతుంది ఆమె. నిజానికి బయలుదేరి వచ్చిన ఆమె మరి రూతు మాత్రమే మనము బైబిల్ చదివిన వారందరికీ తెలుసు. సరే, ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆమె యెహోవా తన జనులను తన ప్రజలను దర్శించనని విన్నదంట. ఈమె కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నది, తన ప్రజలను దేవుడు దర్శించాడు. మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితులు ఏవైనా కావచ్చు, దేవుడు తప్పకుండా తన ప్రజలను దర్శిస్తాడు, వారి యొద్దకు వస్తాడు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన నమ్మిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన నయోమి జీవితంలో దేవుడు ఆమెకు వినిపించాడు ఆ వార్తనేమని, నా ప్రజలను నేను ఎప్పుడు విడిచేవాడిని కాదు. మరి ఆమె భర్త తీసుకెళ్ళాడో ఈమె ఆలోచన ఇచ్చిందో తెలియదు, కానీ ఈ కుటుంబం అయితే బెత్లహేమును విడిచి బెత్లహేము అంటే బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే దానికి అర్థం ఏంటంటే అది రొట్టెల గృహము అని దానికి అర్థం అంట. హల్లెలూయా. కరువు వచ్చినప్పుడు ఆమె రొట్టెల గృహముగా పిలువబడే ఆ యొక్క ఇంటిని లేదా ఆ యొక్క దేశాన్ని విడిచి భార్య భర్తలు ఇరువురు పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. కానీ రొట్టెల గృహం అనే మాట ఏమో గాని నేనంటాను, అంతకంటే గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఉంది ఒకటి. అదేంటంటే దేవుడు ఎన్నుకున్న పట్టణం అది. హల్లెలూయా. ఎన్ని పేర్లైనా ఉండొచ్చు, ఇంటికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, దేశానికి ఆశీర్వాదకరమైన కూడా దేశం అని పేరు పెట్టుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎన్నికలో ఉంటే పేరేదైనా దాని రాతను దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. పేరేదైనా ప్రజలు పెట్టవచ్చు. యాకోబు అని పేరు పెట్టారండి ఆ రోజున, కానీ దేవునికి ఇష్టడుగా జీవిస్తున్న యాకోబు పేరునే మార్చేశాడు, జీవితాన్ని అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం, సుమయోను కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయనను నిజంగా ఆయన తనను చూడకుండా పోలేదు. సుమయోనుకు దేవుడు ప్రత్యక్షము కాకుండా సుమయోన్ను మరణించనివ్వలేదు, ఆయన్ను బ్రతికి ఉంచాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇది 2వ ఎగ్జాంపుల్ గా మీరు తీసుకోవచ్చు. సుమయోను యేసుక్రీస్తును చూసే వరకు ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. ఓ రోజు రానే వచ్చింది, యోసేపు మరియమ్మలు ఇరువురు కూడా ఒక శిశువుని ఎత్తుకొని వస్తున్నారు. ఒక జంట కనబడుతుంది, ఒక శిశువు కనబడుతున్నాడు. ఏమో ఈ సుమయోను ఎన్నిసార్లు చూసుంటాడో, ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి చర్చిలోకి ఒక అప్పుడే పుట్టిన బిడ్డను లేకపోతే చిన్న శిష్యుని ఎత్తుకొని వచ్చినప్పుడల్లా బహుశా అని అనుకొని ఉంటాడేమో. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి ఉంటాడు ఏమని, ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అడుగు పెడుతున్నాడు మందిరంలోకి. హల్లెలూయా. ఆయన ఒక ప్రవక్తగా దేవుని సేవకుడుగా ఉన్నాడు కదా, అందుకే ఆ శిశువుని ఎత్తుకొని ఏమంటాడు తెలుసా, నాదా ఇప్పుడు నన్ను సమాధానముగా పోనిచ్చుచున్నావు అన్నాడు. వీళ్లకు దేవదూత కనబడింది. మరియమ్మ జీవితంలో దేవదూత కనబడడం, యోసేపుకు దేవదూత కనబడి చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓవైపు గొర్రెల కాపర్లు రావడం చూస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా మరియ జీవితంలో మరి లోక రక్షకుడు అన్న దాన్ని ఎంతో కూడా దాన్ని స్థిరపరుస్తున్న విషయాలు ఎన్నో జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మందిరములు అందరి చేత పేరు పొందినటువంటి గొప్ప దేవుని సేవకుడుగా ప్రవక్తగా ఉన్నటువంటి సుమయోన్ అంటున్నాడు, ఆ చిన్న శిశువుని చేతుల్లో పట్టుకొని చెప్పాలంటే భయభక్తులతో గడగడ వణుకుతూ, నాదా ఇప్పుడు నన్ను సమాధానంగా పోనిస్తున్నావు, ఇక చాలు నా జీవితానికి అన్నప్పుడు మరియ హృదయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి సుమయోను కూడా తన జీవితంలో దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, దైవ ప్రత్యక్షత కొరకు, అవతారము కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు. అది ఆయన చూశాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలుగుతాం. ఈ విధంగా మనము చూస్తే అక్కడ మరొక తల్లి కూడా ఉంది. తల్లి అనే చెప్పాలి, ఎందుకంటే దగ్గరగా 91 సంవత్సరాల వయసులో ఉంది ఆమె. 7 సంవత్సరాలు వివాహ జీవితంలో ఆమె నడిచింది.
తర్వాత భర్తను కోల్పోగా 84 సంవత్సరాలు మందిరములో ఉండి దేవుని సేవ చేస్తూ ఉందండి. ఎంత కురువృద్ధురాలండి. ఆమె కూడా ఇశ్రాయేలు యొక్క ప్రత్యక్షత, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్న మరి గొప్ప తల్లిగా ఆమె ఉన్నట్టుగా చూస్తాం. ఆమె కూడా ఆ రోజు యేసుక్రీస్తును చూసింది. ఆమె కూడా ఆశీర్వదించబడింది. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె కనుగొన్నది. కాబట్టి మనం ఈ వాక్యాలన్నిటిని బట్టి అర్థం చేసుకోవాలి. ఎవరు ఆయన కోసం కనిపెట్టుకుంటున్నారో, ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారిని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. తప్పకుండా దేవుడు వారి జీవితంలో మరి వారి జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు అనడానికి, కనిపెట్టుకుంటున్న వారి జీవితాల్లో ఎలా కార్యాలు చేశాడో దేవుడు ఈ వాక్యములో నుండి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. ఒక మాట చెప్తాను. మరొకటి ఏంటంటే, మరొక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర కనిపెట్టుకుంటున్నాడు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలైందో తెలుసా? 38 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వస్తాడు, ఈ యొక్క కోనేటిని నీళ్లను కదిలిస్తాడు. నేను ఒకవేళ మొదటిగా దిగగలిగితే ఆ రోజే నా జీవితంలోకి పక్షవాతానికి ఆఖరి రోజు అవుతుంది. అందరి వల్లే కాళ్ళు చేతులు నాకు వస్తాయి, ఆరోగ్యవంతుని అవుతాను, ఇంటికి వెళ్తాను, దేవునికి నేను సాక్షిగా జీవిస్తానని ఆ రోజు కోసం ఎన్ని నెలలు అండి, ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు కనిపెట్టుకుంటున్నాడు. మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరైనా కనికరించి, ఒక ముసలాయన అక్కడ పడి ఉన్నాడు పక్షవాతంతో, వాడు చెయ్యని ప్రయత్నం లేదండి. ప్రతి అటెంప్ట్, ప్రతిసారి అందరూ దొరికేటప్పుడు తను కూడా దొరకడానికి ప్రయత్నం చేస్తున్నాడు, స్వస్థత పొందట్లేదు. పోయిన సంవత్సరం కనబడ్డాడు, మా ఇంటి పక్కన తీసుకొచ్చాను, ఈ సంవత్సరం కూడా వస్తే కూడా ముసలాయన అక్కడే ఉన్నాడు. ఏంటయ్యా అంటే ఏం చెప్తాడు? అయ్యా నేను దొరికే లోపు వేరొకరు దొరుకుతారు. ఫస్ట్ దొరికిన వారికే స్వస్థత. మరి నాకు రాలేదని ఎంతమందికి చెప్పుంటాడో, లేదా ఎంతమందితో బాధపడి ఉంటాడో, వాపోయి ఉంటాడో. ఒక్కరన్నా నీ కోసం నేను పని కట్టుకొని ఉంటానని ఆయనతో ఉన్నవారు ఎవరైనా కనబడతారా మనకు? ఆయన అంటాడు యేసు ప్రభుతో, అయ్యా నన్ను నీళ్ళలోకి ఆ విధంగా నేను స్వస్థత పొందేటట్టుగా నన్ను మొట్టమొదటిగా దింపుటకు నాకు సహాయం చేయడానికి ఎవడు కూడా లేడు అన్నాడు అన్న మాటను బట్టి ఇంత డీపు విషయం అందులో ఉందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరూ పట్టించుకోలేదు, కానీ అక్కడే పడి ఉన్నాడు, సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ఎవరు చూస్తున్నారు ఇదంతా? ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. నేను ఒక మార్గాన్ని పెట్టాను, నేను ఒక విధి విధానాన్ని పెట్టాను, దాని ద్వారా మీరు మేలు పొందాలని, స్వస్థత పొందాలని నేను పెట్టాను. కానీ ఆ విధానాల్లో కూడా నీకు వీలు కావట్లేదు. అయినా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అయినా నువ్వు కనిపెట్టుకుంటున్నావు, కానీ నీకు వీలు కావట్లేదు. అయితే ఏంటి? నేను లేనా? నేను పెట్టిన విధానములో నువ్వు స్వస్థత పొందకపోయినా, బాగా వినాలి ఈ మాట, నేను పెట్టిన విధానము క్రమములో నువ్వు బాగుపడకపోయినా నీకోసం నేను నేరుగా రావటానికి కూడా ఇష్టపడుతున్నాను అన్నట్టుగా యేసుక్రీస్తే స్వస్థపరిచే బెతెస్దా పక్కనే ఉన్నా దాని ద్వారా ఇతనికి బెనిఫిట్ కలగట్లేదు, లేదా దాన్ని స్వతంత్రించుకునే విధానంలో ఈయన ప్రయాస లేదు, లేని పరిస్థితులు లేవు. అవన్నీ చూసిన దేవుడు నేరుగా వచ్చి ఆ యొక్క బెతెస్దా దగ్గర, కోనేటి దగ్గర పడి ఉన్న వానికి డైరెక్ట్ గా స్వస్థత ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం వింటున్నాము, ఆయన కొరకు కనిపెట్టుకునే వారందరినీ ఆయన ధన్యులుగా చేసే దేవుడు. వారి జీవితాన్ని ధన్యులుగా చేస్తాడు. ఆయన వారిని చూడకపోడు. ఈ మాట నిజంగా నన్ను ఎంతో ఆకర్షించింది, చాలా అద్భుతం అనిపించింది. బైబిల్లో రాయబడింది ఈ మాట. యోబు గ్రంథము 36వ అధ్యాయము మీరు చూసినట్లయితే 36వ అధ్యాయములో 7వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఆయన తన భక్తులను చూడకపోడు, విశ్వాసులను ఆయన తప్పకుండా కాపాడుతాడు, తన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన దర్శిస్తాడు అనడానికి 36వ అధ్యాయము 7వ వచనం యోబు గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది అన్న విషయాన్ని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ విశ్వాసము అనే మాట పదము ఉపయోగించబడింది అనేది మనం అక్కడ చదివితే మీకు అది కనబడుతుంది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి ఆయన వారిని దర్శిస్తాడు అనడానికి ఈ యొక్క వాక్యమునకు అర్థాన్ని ఇచ్చే మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతుడు అంటే విశ్వాసము కలిగిన వాడే నీతిమంతుడు అని అపోస్తల కార్యము 13వ అధ్యాయం 39వ వచనం చెప్తుంది. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడట. అందుకే నేను విశ్వాసం అనే మాట ఉపయోగించాను. కాబట్టి విశ్వాసముతో ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారో వారిలో విశ్వాసం ఉంటేనే కదా కనిపెట్టుకునేది. కాబట్టి నిజముగా ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని చూడకపోడు అనేటువంటి మాట
యోబు గ్రంథం 36:7 మనకు కనబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన చూడకపోడు అన్న ఈ విషయాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభువును స్తుతించాలి మీ పరిస్థితులు అని మొదటి అంశంగా మనం వింటున్నాం. రెండవ అంశంగా చూస్తే ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని కోసం కనిపెట్టుకునే వారిని ఆయన సిగ్గు పడనివ్వడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్టయితే అబ్రహాము దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. విశ్వాసం అంటే మొట్టమొదటి వ్యక్తి ఆయన్నే జ్ఞాపకం చేసుకోవాలి కదా. విశ్వాసులకే తండ్రి ఆయన సిగ్గుపడ్డా? ఈరోజు అబ్రహామును గురించి ప్రపంచమంతా చెప్పుకునేంత గొప్ప పరిస్థితుల్లో ఆయన విశ్వాసము ప్రశంసించబడుతుంది. ఆయనను విశ్వాసులకు తండ్రిగా దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ భార్య శారమ్మ కూడా ఒక రోజు దేవుడు దర్శించిన రోజున నీ కుమారుడు కలుగుతాడు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే గుడారం లోపల ఉండి నవ్వుతుందంట. దేవుడు అన్నాడు, నవ్వుతున్నావేంటి అని అడిగితే నేను నవ్వలేదు అంటది ఆమె. లేదు నువ్వు నవ్వావని దేవుడు అంటాడు. అంటే ఆమె కూడా నువ్వు చెప్పావు కానీ ప్రభువా, మరి నీ వాగ్దానం కరెక్టే కానీ మా పరిస్థితులు చూడు అన్నట్టుగా. ఆశ్చర్యం ఎంత అద్భుతంగా వారి జీవితాన్ని దేవుడు దీవించాడు. నిజంగా వారు సిగ్గుపల్లి ఎంత మంది ముందు వాళ్ళు అవమాన పడి ఉంటారో ఆ రోజు. ఇదిగో నువ్వు అలానే కనిపెట్టుకుంటూ ఉన్నావు. నువ్వు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా కుమారునికి పెళ్లి చేశాను, వానికి కొడుకు కూతురు కూడా కలిగాడు, కానీ నీకు దేవుడిస్తాడని అలానే దేవుడిస్తాడని బోర్డు పెట్టుకుని నువ్వు నిలబడి ఉన్నావు. ఎంతమంది అనుంటారో, అనకపోయినా కళ్ళతో చూసుంటారో, అనకపోయినా వారి స్పందనలు తెలియజేసి ఉంటారో, అవన్నీ భరించాడు అబ్రహాం, కానీ సిగ్గుపడలేదు. హల్లెలూయా. సిగ్గుపడనివ్వలేదు దేవుడు. అందుకే మరి రెండవ అంశంగా మనం వింటున్నాం 25వ కీర్తన ఒకటే వచనం చెప్తూ నేను వెళ్ళిపోతాం. మరొక మాట చెప్పి ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. కీర్తన గ్రంథం 25వ కీర్తన నాకు ఇష్టమైన వాక్యంలో ఇదొక వాక్యం, నేను ఎప్పుడు నా ప్రార్థనలో చేస్తూ ఉంటాను. 25వ కీర్తన మనం చూసినట్టయితే 3వ చరణం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఒక్కడు కూడా సిగ్గునొందడు. నేను దాన్ని వివరించి చదువుతున్నాను. ఎవడును అనగా అర్థం ఏంటంటే ఒక్కడు కూడా సిగ్గుపడడు. అదే నెరవేరుతుంది లాస్ట్కు. కానీ సిగ్గుపడే పరిస్థితులు మనకు కనబడవా రావా అంటే అలానే ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. కానీ ఫలితం ఏంటంటే మన సిగ్గుపోవడం కాదు కదా, అతిశయించే పరిస్థితిని దేవుడు మనకు కలుగజేస్తాడు. హల్లెలూయా. ప్రపంచం అంతటి ముందు ఒకవేళ 100 మందిలో నువ్వు అవమానపడితే 1000 మందిలో మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ 3 నెలలు నీవు సిగ్గుపడే పరిస్థితుల గుండా నడిస్తే ఏంటండి, కాలము లేని క్యాలెండర్లు లేని రాజ్యంలో నిన్నెంత ఘనపరచాలో అంత ఘనపరిచి దేవుడు చూపిస్తాడు. ఫైనలే ముఖ్యమండి. ముందు ఎలా ఉన్నామన్నది కాదు, కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు. ఇది పరలోకంలో ఇంకా గొప్ప మాటగా ఉంటుంది ఇది. ఎందుకంటే భూమి మీద కార్యారంభమైన కార్యాంతమైన అంత 3 నెలల ముచ్చటే. ఇది పరలోకానికి సంబంధించి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఏది పొందిన యుగాలు ఉండేది అక్కడే. అది నువ్వు ఏ అధికారమైనా ఏ స్థానమైనా ఏదైనా అక్కడే నువ్వు యుగాలు అనుభవిస్తావు. ఇక్కడ నువ్వు ప్రపంచంలో ధనవంతులు ప్రయాణం చేసే ఫ్లైట్లో నువ్వు ప్రయాణం చేసిన 3 నెలల ముచ్చటే అది. ఇక్కడ నీ స్థానాలు 3 నెలల ముచ్చటే. అది రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎంతకాలం ఉంటావు సీట్లో, ఎంతకాలం బ్రతుకుతాం మనం. కానీ దేవుడిచ్చే స్థానమే ఉన్నతమైనది. కాబట్టి పరలోక రాజ్యాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా అబ్రహాంని సిగ్గుపడనివ్వలేదు. బాగా బెటర్ ఎగ్జాంపుల్ అంటే హిజ్కియా. సనిగరేబు అన్నట్టు ఆయన అంటాడు, హిజ్కియాను బెదిరిస్తాడు, నువ్వు నాకు లొంగిపోమ్మని బెదిరిస్తాడు. అంతేకాదండి, ప్రజలను సైడ్ నుండి ప్రజలకు వర్తమానాలు పంపిస్తూ ఉంటాడు. ప్రజలందరూ వినేటట్టుగా విషయాలు చెప్పిస్తూ ఉంటాడు. ఏమని? హిజ్కియా మాట వినకండి, దేవుడు కాపాడుతాడు, దేవుడున్నాడు, దేవుడు చూడకపోడు, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన చూడకపోడు, ఆయన సిగ్గుపడనివాడు, ఇలాంటి మాటలని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ నేను. మీ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ హిజ్కియా మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తున్నాడు, మీరందరూ కూడా మీ భార్యలు చచ్చిపోతారు, మీ యవన బిడ్డలు కత్తిపాలైపోతారు, మీరు మాకు లోబడండి అని సనిగరేబు అనేటువంటి ఒక బలమైన రాజు మరి ప్రజలను కూడా బెదిరించడానికి పోడుకుంటాడండి.
అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పంపిన ఉత్తరాన్ని, ఆయన పలికిన మాటలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తాడు. దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపిస్తాడు. సన్హెరీబు దేన్ని చూసుకొని అంత అహంభావంతో మాట్లాడి దేవుని ప్రజలను, ఆఖరికి దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడాడో, అదే సన్హెరీబు ఎంత భయంకరంగా చచ్చిపోయాడో దేవుని వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయనకున్నటువంటి బలశూరులందరూ, ఆయన ఎవరిని చూసుకొని మరి అహంకారంగా ఉన్నాడో ఆ బలశూరులందరూ ఒక్క రాత్రిలో చచ్చిపోయారండి. రక్తం బయటపడకుండా, కత్తులతో పని లేకుండా ఒక్క దూత దిగి వచ్చాడు, అందరూ హతులైపోయారండి. అది చూసి బైబిల్ రాసింది, సిగ్గుపడి. ఎవరు సిగ్గుపడ్డారు? దేవుని కోసం కనిపెట్టుకున్నాడు కాదు, హిజ్కియా కాదు, సన్హెరీబు అనేవాడు సిగ్గుపడి ముఖమును తలదించుకొని అక్కడి నుంచి పారిపోయి, ఇలా జరిగిందేంటి నా జీవితంలో అని తాను నమ్మిన దేవత గుడిలోకి వెళ్ళి మొక్కుతుండగా తన కడుపున పుట్టిన కుమారులే, తనవారే ఖడ్గంతో నరికి చంపేశారు ఆ వ్యక్తిని తన దేశంలో. హిజ్కియా బతికే ఉన్నాడు. హిజ్కియా నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ఆ రోజు ప్రపంచంకు తెలిసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండో విషయంగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తున్నాం. చివరిగా మూడవ మాట ఏంటంటే, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన ధన్యులుగా చేస్తాడని దాంట్లో మూడవదిగా, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. హల్లెలూయా. వారు హెచ్చించబడే కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథములో దానికి సంబంధించినటువంటి మాట దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. 37వ కీర్తన 34వ వచనం చాలా మామూలుగా సాధారణంగా మీరు చదువుతుంటారు, కానీ చాలా గొప్ప సత్యము, లోతైన విషయం దీంట్లో ఉంటది. 37వ కీర్తన 34వ చరణం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇది చదవగానే మీరంటారు, మాకెందుకు అర్థం కాలేదు, భూమిని స్వతంత్రించుకుంటామని దేవుడు చెప్తున్నాడు, ఈ ఒక్క ఆశీర్వాదమే కాదు భూమినే స్వతంత్రించుకుంటామని దేవుడు చెప్తున్నాడని మీరు అంటారు చాలా మంది. అంతకంటే లోతైన విషయం ఇక్కడ ఉంది. అదేంటి? భూమిని స్వతంత్రించుకునేటట్లు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను ఎంత హెచ్చిస్తే భూలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావో అంత హెచ్చిస్తాడట. భూమిని స్వతంత్రించుకోవడం అనేది కాదు అక్కడ అంశం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు యెరూషలేములోకి వస్తే అరెస్ట్ చేయాలి, ఆయన చంపేయాలని ఆనాటి ప్రజలు, చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు చూస్తున్నారు. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభువుకు ఘనమైన స్వాగతం ఎలా దొరికింది? చాలాసార్లు విన్నాం కదా ఈ వర్తమానాలు మనం. ఎలా దొరికింది? దానికి ముందు ఆయన సమాధి చేయబడ్డ మరి లాజరును 5వ రోజున వచ్చి సమాధిలోంచి లేపిన కారణాన్ని బట్టే యెరూషలేము మొత్తం ఆయన వైపు తిరిగేటట్టుగా ఆ రోజు కార్యం జరిగింది. హల్లెలూయా. ఏ కార్యాలు జరిగితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయో, ప్రజలు నిన్ను హానరు చేస్తారో, లేదా నీవు ఉన్నతమైనటువంటి వ్యక్తిగాని ఉంటావో, దేవుని కుమారుడుగా, కుమార్తెగా, సేవకుడిగా కావచ్చు, ఆ కార్యాలు ఏమి జరగాలి అవన్నీ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ విరోధులు దేని బట్టి నోరు మూసుకుంటారో అది ఆ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. భూమిని స్వతంత్రించుకునేటట్లుగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించే ఆ యొక్క స్థానాన్ని బట్టి నువ్వు భూమిని కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. అది చూడండి మీరు, అంతగా హెచ్చిస్తాడు. ముగిస్తున్నాను. నేల మీద ఉన్న నోవాహు ఓడ అరారాతు పర్వతానికి ఎలా ఎక్కింది ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము కదా. నేల మీద గుట్ట మీద తయారు చేయలేదు ఆయన, నేల మీదనే తయారు చేశాడు. కానీ ఓడ పర్వతం ఎక్కింది, గుట్టలు కొండలు కాదండి. ఏమెక్కింది? పర్వతం ఎక్కింది. అది పర్వతం మీద ఉంది. ఎలా అక్కడికి ఎవరు చేర్చారు దాన్ని? అంత జల ప్రవాహం వచ్చింది. నీరు వస్తా ఉంటే నేల మీద ఉన్న ఓడ లేచి 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 ప్రయాణం చేయడం ప్రారంభించింది. అది గుట్టల మీదకి వెళ్ళి ప్రయాణం చేసింది, కొండల మీద నుండి ప్రయాణం చేసింది, పర్వతాల మీద నుండి కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఎందుకంటే పర్వతాలు మురిగి అంత వాటర్ వచ్చింది ఆ రోజున. ఆ నీరు తగ్గిపోతుంటే అక్కడ తట్టుకొని ఆగిపోయింది అరారాతు పర్వతం దగ్గర. ఎందుకు ఈ ఉదాహరణ అంటే, అలా నేల మీద ఉన్న నోవాహు ఓడ ఆ విధంగా అంత అరారాతు పర్వతాలు ఎక్కేటట్లుగా ఎలా ప్రవాహాన్ని రప్పించాడో,
ఆ ఓడ ఒక మందిరానికి, దేవుని సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉంది. ఏ కార్యాలు మందిరములో జరిగితే, ఏ కార్యాలు సంఘము ద్వారా జరిగితే మందిరము అంత ఉన్నత స్థానములకు ఎక్కుతుందో, ప్రజలందరూ కొనియాడే విధంగా ఆ స్థానములకు ఎక్కుతుందో, అలాంటి కార్యాలు దేవుడు మందిరములో చేయబోతున్నాడు. సంఘము ద్వారా దేవుడు జరిగిస్తాడు. అంతగా ప్రభు హెచ్చిస్తాడనే దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మూడవ అంశంగా, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరినీ, యోసేపు అదిగో అక్కడ జైల్లో ఉన్నాడు, అమ్మివేయబడ్డ పరిస్థితిలో ఉన్నాడు, గుంటలో పడవేయబడ్డ పరిస్థితిలో ఉన్నాడు, కానీ కనిపెట్టుకున్నాడు దేవుని కోసం. నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు, అది నా జీవితంలో దేవుడు చేస్తానన్నాడని దేవుని కోసం కనిపెట్టుకున్నాడు కదా. ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో మనం చూస్తాం. కానీ ఒక రోజు రానే వచ్చింది, ఆయన సింహాసనమును స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు ఆయనను హెచ్చించాడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకునే వారందరినీ కూడా ఆయన హెచ్చిస్తాడు. వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినట్లుగా ఆయన సమస్త కార్యాలు చేస్తాడని మనం గ్రహించిన వారమై ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనము ఆరాధించాలని మూడు విషయాలు దేవుని వాక్యం నుంచి విన్నాం. ఒకటి, ఆయన వారిని చూడకపోడు అనగా దర్శిస్తాడు. రెండవది, వారిని సిగ్గుపడనివ్వడు. మూడవది, వారిని ఆయన హెచ్చిస్తాడు అనే విషయాన్ని విన్నాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించును గాక.